అందరికీ నమస్కారం అండి. మన వాహిని ప్రేక్షకులు వీక్షకులతోటి ప్రేక్షకులకి నా స్వాగతం సుస్వాగతం. మనం చదివే చిన్న చిన్న కథల్లో ఒక ప్రముఖ వ్యక్తుల గురించి మనం చదువుకుంటున్నాం. అందులోనే భాగంగా మనం సాయణాచార్యుడు అనే ఆయన గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఎస్కే గారు ఆల్రెడీ వచ్చున్నారు. నమస్కారం ఎస్కే గారు. నమస్కారం అండి. సాయణాచార్యుల పేరు ఎప్పుడన్నా విన్నారా? వినలేదండి. విచిత్రం ఏంటంటే నేను పేరు మాత్రమే విన్నాను కానీ ఆయన గురించి ఏమీ తెలియదు. తెలుసుకుందాం ఈయన అయితే. ఇక్కడ మనకి ఈ పుస్తకంలో ఇంట్రడక్షన్ వచ్చి సాయణాచార్యులు విజయనగర సామ్రాజ్యం మూల పురుషుల్లో ఒకళ్ళట. వేదవేత్త, శాస్త్రనిధి, రాజనీతిజ్ఞుడు, మహాయోధుడు. హిందూ ధర్మం యొక్క పునరుజ్జీవనానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. సామాన్య శకం 14వ శతాబ్దంలో ఈయన ఉన్నవాటండి. ఇంట్రడక్షన్లో మనకి ఇలా ఇచ్చారు. మీరు ఎక్కడి నుంచి చదువుతారా? సెకండ్. అలాగేనండి. మానవుడు అన్ని విధాల వికాసాన్ని, అభివృద్ధిని పొందడానికి సాయపడే నియమ నిష్టలను ధర్మం అంటారు. ధర్మం ప్రపంచ స్థితికి మూల కారణమని, ధర్మమే మానవుని మనుగడను తీర్చిదిద్దుతుందని అనేక రీతుల్లో ధర్మాన్ని ప్రశంసిస్తారు. లోకంలో ఎన్నో ధర్మాలు ఉండవచ్చు, ఉన్నాయి కూడా. కానీ హిందూ ధర్మం ఒక ప్రత్యేకత కలిగి ఉంది. అది చారిత్రకంగా అన్నిటికన్నా ప్రాచీనం. దాని మొదలును ఎవరూ చెప్పలేరు. అంతాన్ని కూడా ఎవరూ ఊహించలేరు. అందుకే దానిని సనాతన ధర్మం అన్నారు. అంటే ఎల్లప్పుడూ ఉండే ధర్మం అని అర్థం. ఆర్షధర్మం అని, ఆర్యధర్మం అని దీనికి మారుపేర్లు. ఋషులు బోధించిన ధర్మం గుణవంతుల ధర్మం అని భావం. హీనం దూషయతి హిందుః అంటే దోషాన్ని నిరసించేవాడు హిందువు అని హిందూ శబ్దానికి నిర్వచనం. సత్యం, సహనం, శాంతం, శీలం, నిగ్రహం దీని ముఖ్య లక్షణాలు. ఈ ధర్మానికి ప్రవక్త ఎవరూ లేరు. వేదాలు దీనికి పరమమూలం. అవి స్వయం ప్రకాశాలు, స్వయం ప్రమాణాలు. వేదాల వల్ల రూపొందిన స్మృతులు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, సాహిత్యము, కళలు, శిష్టాచారాలు ఇవన్నీ హిందూ ధర్మం యొక్క వివిధ రూపాలే. భారతదేశంలో అనాదిగా ఈ ధర్మ ప్రవాహం ప్రవహిస్తుంది. అయితే చారిత్రకంగాను, దైవికంగాను కొన్ని సంఘటనలు జరుగుతాయి. చరిత్ర గమనంలో హిందూ ధర్మానికి కూడా కొన్ని అఘాతాలు కలిగాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి దెబ్బలు తగిలాయి. కానీ అవి తాత్కాలికాలు. సూర్యుడిని మేఘాలు కప్పడం వంటివి. ఆ అడ్డంకులను తొలగించుకుంటే మరల మన ధర్మం గొప్పగా ప్రకాశిస్తుంది. ఆర్షధర్మం మహాసముద్రం వంటిది. అది మహాగంభీరం, ప్రశాంతం. గడ్డలను, నదులను, మహానదులను తనలో కలిపివేసుకుంటుంది. తాను నిశ్చలంగా ఉంటుంది. కాగా దేశీయాలు, విదేశీయాలు ఎన్నో ధర్మ ప్రవాహాలు ఇందులో కలిసిపోయాయి. ఆర్యధర్మం అందరికీ అనుకూలం. సర్వసమ్మతమైన లక్షణాలు దానికున్నట్లు మరి ఏ ధర్మానికి లేవు. చారిత్రకంగా క్రీస్తు శకం అంటే సామాన్య శకానికి పూర్వం. సామాన్య శకమే కదండి. చారిత్రకంగా సామాన్య శకం 12-13 శతాబ్దాలలో 12-13 శతాబ్దాలలో హిందూ ధర్మానికి గట్టి దెబ్బ తగిలింది. అది తుర్స్కులు వల్ల కలిగింది. వారు పై దేశం నుండి వచ్చి విరుచుకుపడ్డారు. భారతదేశంలో సామ్రాజ్యం స్థాపించారు. సాహసంతో, పట్టుదలతో, వెర్రి ఆవేశంతో వారి మతాన్ని ఈ దేశంలో సుప్రతిష్ఠితం చేయడమే వారి ముఖ్య లక్ష్యం. ఈ దేశీయులను వారి దాసులుగా చేసుకోవడమే వారి ధ్యేయం. ఈ రెండు కారణాలతోనూ తురుష్కులు చేసిన దుష్కృత్యాలు అన్నీ కావు. హిందూ రాజ్యాలు కూలిపోయాయి. పట్టణాలు నేలమట్టమయ్యాయి. దేవాలయాలు ధ్వంసమయ్యాయి. వెండి బంగారాలు, మణిమాణిక్యాలు, ఆస్తిపాస్తులు సర్వస్వం దోచుకోబడ్డాయి. హింసాకాండం మిన్ను ముట్టింది. మత గ్రంథాలు బూడిదయ్యాయి. మానభంగాలకు, ప్రాణభంగాలకు లెక్కే లేదు. ఈ తీరులో ఉత్తర భారతాన్ని ఉక్కిరిపిక్కిరి చేసి మహమ్మదీయులు తమ గుప్పెట్లో పెట్టుకోవడం జరిగింది. క్రమంగా దక్షిణ భారతదేశం
మీద కూడా వారి చూపు పడింది. ఇక్కడ కూడా అవే అకృత్యాలు తాండవం చేశాయి. కొంతకాలం పాటు వరంగల్లు కోట వాటిని ఆపగలిగింది. కాకతీయ చక్రవర్తులు ధైర్య సాహసాలతో తురుకుల దుండగాలను ఎదుర్కొన్నారు. కానీ చివరికి వారు కూడా దాసోహం అయిపోవాల్సొచ్చింది. పెనుగాలికి పెద్ద చెట్టు కూడా పెళ్ళపెళ్ళమని విరిగి పడిపోతుంది గదా! కాకతీయ సామ్రాజ్యం కకావికలమైంది. హిందూ సామంతులు చెల్లాచెదరైపోయారు. చెట్టుకొకరు, పుట్టకొకరుగా తలదాచుకున్నారు. చిన్న చిన్న రాజ్యాలు స్థాపించుకున్నారు. నాయక రాజ్యాలు, రెడ్డి రాజ్యాలు, పద్మనాయక రాజ్యాలుగా కొన్ని రాజ్యాలు మొలకెత్తాయి. అన్నీ కలిసి హిందూ ధర్మాన్ని సంరక్షించాలని తీర్మానించుకున్నాయి. అయినా అది సాధ్యం కాలేదు. అల్లావుద్దీన్ ఖిల్జీ, షియాసుద్దీన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ మొదలైన చండ ప్రచండ తురుష్కుల సైన్యాలు ఉప్పెన్నలా వచ్చి అన్నింటినీ ముంచివేయడం ప్రారంభించాయి. హిందూ రాజులలో ఐకమత్యం కూడా కరువైపోయింది. పరస్పరం కీచులాడుకున్నారు. పిట్టా తగువు పిల్లి తీర్చిన చందం ఏర్పడింది. చిన్న చిన్న హిందూ రాజ్యాలు తురకలకు గుటకాయ స్వాహ అయిపోయాయి. హిందూ రాజులు అంతరిస్తున్నారు. మీ దగ్గర ఏదో డింగ్ డింగ్ వచ్చిందండి. సారీ. సో చిన్న చిన్న హిందూ రాజ్యాలు తురకలకు గుటకాయ స్వాహ అయిపోయాయి. హిందూ రాజులు అంతరిస్తున్నారు. హిందూ దేవాలయాలు మట్టి కలిసిపోతున్నాయి. హిందూ మత గ్రంథాలు కొన ఊపిరితో మిగిలాయి. హిందూ ధర్మం సుతరామ తుడిచిపెట్టుకుపోతుందా అనిపించింది. ఈ విధంగా దక్షిణ భారతం అట్టుడికినట్లు ఉడికిపోవడం ఆరంభించింది. ఇటువంటి అవస్థలో కావాల్సింది ఏమిటి? ఆర్షధర్మానికి అండదండలు కావాలి, ఆశ్రయం కావాలి, ఆవాసం కావాలి, భద్రపీఠం ఉండాలి, సంరక్షకులు ఉండాలి, సంఘటన ఏర్పడాలి, ప్రజలలో చైతన్యం కలగాలి, నిర్భయత్వం నిలదొక్కుకోవాలి, పునరుజ్జీవనం కలిగించాలి. అట్టి స్థితి ఏర్పడిందా? భగవంతుని దయ వల్ల ఏర్పడింది. ధర్మానికి పీడ కలిగి అధర్మం విజృంభిస్తున్న ఆయా సమయాలలో శిష్టులను రక్షించడానికి తానే అవతారం ఎత్తుతానని భగవంతుడే ప్రతిజ్ఞ చేశాడు. ధర్మాన్ని సుప్రతిష్టం చేస్తానని శపథం చేశాడు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రసిద్ధమైన శ్రీకృష్ణ పరమాత్మ మాటలకు భావం ఇదే. అవసరం బట్టి ఒకప్పుడు పెద్ద అవతారాలు, మరొకప్పుడు చిన్న అవతారాలు వస్తూ ఉంటాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన వారు అవతార పురుషులు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు మొదలైన వారు చిన్న అవతారాలు. ఘనకార్యాలు చేసిన మహాపురుషులందరూ భగవానుని అంశలే. ఈ తీరులో సామాన్య శకం 14వ శతాబ్దం ఆరంభంలో హిందూ ధర్మాన్ని మళ్లీ ఉజ్జీవింపచేయటానికి, సుప్రతిష్టం చేయటానికి కొందరు మహాపురుషులు దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించారు. ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. హరిహరరాయలు, బుక్కరాయలు, కంపన అనేవారు మహాపురుషులు. వీరు తెలుగువారు, సోదరులు, సంగమరాజు కుమారులు. హరిహరరాయలు, బుక్కరాయలున్న విజయనగర మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. కంపన వారిద్దరికీ అండదండగా ఉంటూ ఉదయగిరి ప్రాంతానికి రాజప్రతినిధిగా ఉండేవాడు. విజయనగర రాజ్య స్థాపన బహు చిత్రంగా జరిగింది. హరిహరుడు, బుక్కరాయలు బుక్కరాయలును మొదట ఓరుగల్లులో 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండేవారు. సామాన్య శకం 1323వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుని రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. అంతటితో కాకతీయ రాజ్యం నామరూపాలు లేకుండా పోయింది. అప్పుడు బుక్క, హరిహరులు కంపిలి అనే చిన్న రాజ్యానికి చేరుకుని ఆ రాజు కొలువు కుదుర్చుకున్నారు. కొంతకాలానికి తుగ్లక్ కంపిలిని కూడా జయించి బుక్క, హరిహరులను బందీలుగా ఢిల్లీకి పట్టుకుపోయాడు. చేసేది లేక వారిద్దరూ తుగ్లక్ మంచిని సంపాదిస్తూ ఢిల్లీలో 1-2 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో కంపిలి మొదలైన ప్రాంతాలలో తుగ్లక్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. వాటిని అణచడానికి అతడు బుక్క, హరిహరుల్నే పురమాయించాడు. ఒక షరతు కూడా పెట్టాడు. వారు మహమ్మదీయ మతం పుచ్చుకోవాలి. దక్షిణంలో రాజప్రతినిధులుగా వ్యవహరిస్తూ తన మతాన్ని, రాజ్యాన్ని
విస్తరింపజేయాలి. అలా చేస్తే వారికి సకల సదుపాయాలు సమకూరుతాయి అని ఇలా ఒక షరతు పెట్టాడట. సమయం కోసం చూస్తున్న అన్నదమ్ములకు మంచి అదును దొరికింది. అన్ని ష అన్ని షరతులకు ఒప్పుకున్నారు. తమ ప్రాంతానికి వచ్చి వీర విహారం చేశారు. వారి మనసు ఉడికిపోతూ ఉంది. మాయ చేసైనా తుగ్లక్‌కు దెబ్బకు దెబ్బ తీయాలి. అదే రాజనీతి సారం. బుక్క హరిహరులు వీరాధివీరులు, అరిభయంకరులు. కంపిలి ప్రాంతంలో అల్లర్లు అణిచివేశారు. నాడు ఆ ప్రాంతంలో మహానుభావులుగా వాసికెక్కిన విద్యారణ్య స్వామిని తమ గురువుగా ఎంచుకుని శరణు పొందారు. ఆయన మహాతపస్వి యతీంద్రుడు. వీరి గుణగున్ వీరి గుణగణాలను చూసి ముచ్చటపడి వీరిని మరల హిందూ మతంలోకి చేర్చుకున్నారు. హిందూ ధర్మాన్ని ఉద్ధరించమని ప్రోత్సహించి ఆశీర్వదించారు. స్వామి ఆశీర్వాద బలంతో సోదరులిద్దరూ హోయసల రాజు 3వ బల్లాలుని రాజ్యంలో కొంత భాగం ఆక్రమించుకున్నారు. తమ రాజ్యాన్ని కొత్తగా స్థాపించుకున్నారు. మీసాలు మెలివేసి, జబ్బలు చరిచి, మేము స్వతంత్రులం, ఈ రాజ్యం మాది, ఇది హిందూ సామ్రాజ్యం, ఇటుపైన మీ పప్పులిక్కడ ఉడకవు, ఖబర్దార్ అని తుగ్లకునకు వర్తమానం పంపించారు. అతడు పాపం గుడ్లు తాలేశాడు. నోట మాట లేదు. తోక ముడిచివేశాడు. ఈ విధంగా బుక్క హరిహరులు దక్షిణ భారతంలో సముజ్వలమైన ఒక హిందూ రాజ్యానికి నాంది పలికారు. తరువాత నూతన సామ్రాజ్యానికి రాజధాని కోసం ప్రయత్నం ప్రారంభమైంది. ఇలా ఉండగా ఒకనాడు ఒక అద్భుతం జరిగింది. అన్నదమ్ములిద్దరూ తుంగభద్రా నది యొక్క దక్షిణం ఒడ్డున అడవిలో వినోదంగా వేటాడుతున్నారు. ఒకచోట ఉన్నట్టుండి హఠాత్తుగా చెవులు పిల్లి వేటకుక్కపై తిరగబడింది. దాని ధాటికి తట్టుకోలేక సింహం లాంటి కుక్క తోక ముడిచి పారిపోయింది. సోదరుల ఆశ్చర్యానికి అంతే లేకపోయింది. వేట చాలించి ఇంటికి వచ్చి వారు విద్యారణ్యుల వారితో ఈ వింతను విన్నవించారు. వారు దివ్య దృష్టితో విషయం తెలుసుకుని చిరునవ్వుతో, వీరవరులారా, ఆ ప్రదేశం సిద్ధిక్షేత్రం, వీరస్థానం. అక్కడ మీరు రాజధాని నిర్మించుకోవడం చాలా మంచిది. ఆ నగరం చిరకాలం సకల సంపదలతో తులతూగుతుంది అని చెప్పారు. రాజధానికై చేసిన ప్రయత్నాలు దైవవశాన సుఖంగా ఫలించాయి. విద్యారణ్యుల వారే స్వయంగా రాజధానికి శంకుస్థాపన చేశారు. సామాన్య శకం 1336వ సంవత్సరంలో లోకోత్తరమైన మహానగరం సిద్ధమైంది. అదే విద్యానగరం, విజయనగరం. విద్యారణ్య స్వామి స్మృతి చిహ్నం, హిందూ ధర్మలక్ష్మికి కళ్యాణ మందిరం. విజయనగరం వైభవం వర్ణించడానికి మహాకవులకు మాటలే చాలవు. కళ్ళారా చూసి మురిసిపోయిన విదేశీ యాత్రికులు ఆ నగర వైభవాన్ని 1000 విధాలా పొగిడారు. లోకంలో కనీబినీ ఎరుగనంత సుందర నగరమని ఒకరు అన్నారు. అక్కడి దేవాలయాలు సాక్షాత్తు దేవుళ్లకు నిలయాలు అని ఇంకొకరన్నారు. బజారులు బారులు తీర్చి విలాసంగా ఉన్నాయని, ముత్యాలు, మణులు, మాణిక్యాలున్న కుప్పలు కుప్పలుగా బజార్లలో కనిపించాయని మరొకరు చెప్పారు. నగరం చుట్టూ 7 ప్రాకారాలుండేవట. సరస్సులు, ఉద్యానవనాలు, విహార భూములు కొల్లలుగా ఉండేవట. ప్రపంచంలో సకల సదుపాయాలు గల నగరం విజయనగరం ఒక్కటేనట. రాజభవనాలు సాక్షాత్తు ఇంద్రభవనాలేనట. అక్కడ వాడుకలో ఉన్న పాత్ర సామాగ్రి అంతా వెండి బంగారాలమయమేనట. అన్ని విద్యలకు, కళలకు ఆ పట్టణం ఆలవాలమేనట. కాగా విజయనగరం ఆనాడు భూలోక స్వర్గమై వెలిగిందన్నమాట. బుక్కరాయలు, హరిహరరాయలు విజయనగరానికి రాజధానిని మార్చుకున్నారు. క్రమంగా సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. సుభిక్షం రాజ్యమంతటా నాట్యం చేస్తుంది. ప్రజలు హాయిగా బ్రతుకుతున్నారు. శత్రుభయం లేదు. ఒక వంక తమ సోదరుడు కంపన రాజప్రతినిధిగా రాజ్యాన్ని బలపరుస్తున్నాడు. ఇంకా కావాల్సిందేముంది? అందువల్ల రాయప్రభువులు దృష్టి ధర్మం వైపు మళ్ళింది. ఆర్ష ధర్మాన్ని ప్రచారం చేయాలి. సనాతన ధర్మానికి పట్టం కట్టాలి. శిష్టాచారాన్ని నిలబెట్టాలి. తురకల వల్ల తగిలిన గాయం మాసిపోవాలి. హిందూ సమాజం సంఘటితం కావాలి. అది పూర్తిగా పునరుజ్జీవితం కావాలి. ఇవి ప్రభువుల గట్టి ఆదర్శాలు. వాటిని ఆచరణలో పెట్టేందుకు వారు దృఢంగా సంకల్పించారు. వెంటనే రాయచక్రవర్తులు సంకల్పసిద్ధులయ్యారు. కృతకృత్యులయ్యారు. కావలసిన పరికరం అంతా వారికి సిద్ధంగానే అమరింది. అదే దైవ సంకల్పం. అదే వేద ధర్మానికి పుట్టిన అదృష్టం. అదే వేద ధర్మానికి పట్టిన అదృష్టం. ఆనాడు విజయనగర చక్రవర్తులకు మహామంత్రులుగా 2 మహామనిషులున్నారు. మాధవాచార్యులు, సాయణాచార్యులు.
అని వారి పవిత్ర నామధేయాలు. మాధవాచార్యులు పెద్దవాడు, తర్వాత సాయనుడు. వారిద్దరూ అన్నదమ్ములు. వీరికి తమ్ముడు భోగనాథుడు. వీరి తండ్రి మాయణుడు, తల్లి శ్రీమతి. వీరు బ్రాహ్మణోత్తములు, భరద్వాజ గోత్రులు. సాంప్రదాయకంగా కృష్ణ యజుర్వేదులు. ముగ్గురును విద్యాతీర్థులు, భారతీతీర్థులు, శ్రీకంఠులు అనే ముగ్గురు ఉద్దండ పండితుల వద్ద ఏకముఖంగానే విద్యాభ్యాసం చేశారు. అన్ని విద్యలందు ఆరుతేరి దిగ్గజాల వలె తయారయ్యారు. పెద్దన్న మాధవుడు బుక్క హరిహరులకు ముఖ్యమంత్రి అయ్యాడు. తన బుద్ధి వైభవంతోనూ పాండిత్యంతోనూ రాజ్య రథాన్ని సమర్థంగా నడిపాడు. మహారాజులకు కుడిభుజంగా ఉండేవాడు. ధర్మ ప్రచారం కోసం బాగా కృషి చేశాడు. పరాశర స్మృతికి వ్యాఖ్యానం రచించాడు. అదే కాక కాల నిర్ణయం, జయంతి న్యాయమాల, జీవన్మృతి వివేకం, జీవన్ముక్తి వివేకం, పంచదశి మొదలైన ఉద్గ్రంథాలను కూడా రచించి గొప్ప కీర్తిని గడించాడు. చిన్న తమ్ముడు భోగనాథుడు సంస్కృతంలో గొప్ప కవి. రామోల్లాసం, త్రిపుర విజయం, ఉదాహరణమాల, మహాగణపతి స్థవం, శృంగారమంజరి మొదలైన కావ్యాలను రచించి పేరు పొందాడు. కొంతకాలం కంపన రాజకుమారుడైన రెండవ సంగమ రాజుకు ఇతడు నర్మ సచివుడుగా ఉండేవాడట. మధ్యవాడు సాయనాచార్యులు. ఇతడే మన కథానాయకుడు. ఇతడు లోకోత్తరమైన వ్యక్తి. ఒక వంక మహాపండితుడు, మహాతత్వవేత్త, మహాచార్యుడు. వేదాలు, వేదాంతాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు అన్ని పూర్తిగా పుక్కిట పట్టినవాడు. వేరొక వంక శుక్రుని, బృహస్పతిని మించిన మహారాజనీతివేత్త. మతి చాతుర్యంతో విజయనగర సామ్రాజ్య వికాసానికి తన శాయశక్తిలా పనిచేశాడు. మరొక వంక మహాయోధుడు, మహాపరాక్రమవంతుడు, మహాబలశాలి. అవసరమైనప్పుడు కత్తి చేతపట్టి ఇదం బ్రహ్మం, ఇదం క్షాత్రం, ఇదిగో ఇది బ్రహ్మ తేజస్సు, ఇది క్షత్రియ తేజస్సు అని పరశురాముల్లాగా శపథం పట్టినాడు. సమరంలో శత్రువులను ఊచకోత కోసినవాడు. సాయనుడంటే నాటి రాజ మదగజాలకు సింహస్వప్నమే. కొంతమందికి పాండిత్యం మాత్రమే ఉంటుంది, పరాక్రమం ఉండదు. మరికొంతమందికి పరాక్రమం మాత్రమే ఉంటుంది, పాండిత్యం ఉండదు. ఇంకొంతమందికి రెండూ ఉన్న పరిపాలనా సామర్థ్యం 0 అవుతుంది. అది ఉన్న చోట మీది 2 పూజ్యమవుతాయి. అన్ని అమరితే కొన్ని చోట్ల శీలం ఉండదు. పరాక్రమం, పాండిత్యం, పరిపాలనా దక్షత, పాటవం, సచ్చీలం ఇన్ని గుణాలు ఒక్క వ్యక్తిలో సమకూరడం చాలా అరుదు. అందుకే గుణాలన్నీ ఒక దగ్గర ఉండవు. అలా ఉండడం సృష్టికర్తకు ఇష్టమైన విషయం కాదు అని కాళిదాస్ మహాకవి అన్నాడు. ప్రాయేణ సామగ్రవిదౌ గుణానాం పరాజ్ముభి విస్మసృజ ప్రవృత్తి అని అన్నమాట. కానీ కానీ సాయనుని యందు అపురూపమైన అమల గుణ సంపద అమరింది. అది ఆర్షధర్మం చేసుకున్న అదృష్టం. ఆత్మరక్షణ కోసం ఆ ధర్మదేవతే సాయనుడిగా అవతరించిందేమో. సాయనుడు చిన్నతనంలో కంపరాయల మంత్రిగా ఉండేవాడు. కంపరాయలు అంటే లేకపోతే కంపన. హరిహరరాయలకు, బుక్కరాయలకు తమ్ముడని, విజయనగర సామ్రాజ్యం తూర్పు భాగంలో ఉదయగిరిలో రాజప్రతినిధిగా ఉండేవాడని ఇది వరకు అనుకున్నాం కదా. కంపన చనిపోయేసరికి అతని కుమారుడు రెండవ సంగముడు చాలా చిన్నవాడు. అందువల్ల అతని పేరుతో సాయనుడే రాజకార్యాలన్నీ చక్కబెట్టేవాడు. సంగమునకు గురువు కూడా అయి విద్యలన్నీ నేర్పాడు. యుక్త వయసు రాగానే అతనికి రాజ్యాన్ని అప్పగించాడు. ఒకప్పుడు సంగమునితో చోళ దేశం మీదకి దండెత్తి వెళ్లి జయించి ఆ దేశాన్ని తమ రాజ్యంలో భాగంగా చేశాడు. మరొక సమయంలో గరుడ నగరాన్ని ముట్టడించి స్వాధీనం చేసుకున్నాడు. ఈ తీరులో సాయనుడు విజయనగర వైభవాన్ని తీర్చిదిద్దాడు. సాయనుని పరాక్రమాన్ని చిన్న శ్లోకం ఇలా చెబుతుంది. జగద్వీరస్య జాగర్తి కృపాణః సాయన ప్రభో కిమిత్యేతే వృథాటోప గర్జంతి పరిపందినః. అంటే సాయనుడు లోకైక వీరుడు, అతని కత్తికి అడ్డు లేదు, దాని ముందు శత్రువుల కడబొబ్బలు వ్యర్థం అన్నమాట. ఇంకొక శ్లోకం సంస్కృతం కూడా కుమ్మేస్తున్నారు.
ఇంకొక శ్లోకం అతని పరిపాలనా పాటవాన్ని చాటుతుంది. సత్యం మహీం భవతి శాసతి సాయణార్యే సంప్రాప్త భోగ సుఖినః సకలాశ్చ లోకాః అని. అంటే ఏంటంటే సాయనుని పాలనలో జనులంతా సుఖభోగాలతో తొలతూగేవారు అని అర్థం అన్నమాట ఆ శ్లోకానికి. రెండవ సంగమ రాయులను చదవండి. రెండవ సంగమరాయుల్ని పెద్దవాణిని చేసి అతనికి రాజ్యాన్ని అప్పగించిన కొంతకాలానికి సాయనాచార్యులు రాజధానికే వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. విజయనగరంలోనే మంత్రి పుంగవుడిగా మెలగవలసిన వీలు చిక్కింది. అన్న మాధవాచార్యునితో కలిసి పీఠాన్ని అధిష్ఠించవలసిన సమయము వచ్చింది. రాజాదిరాజు బుక్కరాయలకు, అతని తర్వాత అతని కుమారుడు రెండవ హరిహర రాయలకు ఆస్థాన విద్వాంసుడిగా వాసికెక్కవలసిన ముహూర్తము కుదిరింది. అది శుభముహూర్తము, దుర్ధర్మ ముహూర్తము, కళ్యాణ ముహూర్తం. ఆ ముహూర్తంలో బుక్కమహీపతి అది సాన్మధావాచార్యం వేదార్థ ప్రకాశనే బుక్కరాయలకు వేదాలకు వ్యాఖ్యానం రచించమని మాధవాచార్యుల్ని కోరాడు. మాధవుడు కొంచెం ఆలోచించాడు. తాను గొప్ప పండితుడే, సమర్థుడే, ఆయా సమయాల్లో గొప్ప గ్రంథాలను ఎన్నింటినో రచించిన వాడే. కానీ ప్రస్తుతం తీరిక లేదు. రాజకార్యాలు బోలెడన్ని ఉన్నాయి. మహామంత్రిగా ఉన్నందువల్ల వేద వ్యాఖ్య రచించడానికి తగిన ఏకాగ్రత కుదరదు. అందువలన సాయనాచార్యులకి ఈ పని అప్పగించడం మంచిది. అతన్ని విద్యానగరంలో ప్రతిష్ఠించడం కూడా సముచితం. ఇంతవరకు దూరంగా ఉండిపోయాడు. అతన్ని ఆస్థానానికి ఆహ్వానించి ఈ పనిని చేయించడం తక్షణ కర్తవ్యం అనుకుని ఇలాగనుకుని, ఇది మీరు చదవండి, నాకన్నా ఏదో చక్కగా చదువుతున్నారు. ఒక నిమిషం. స ప్రాహ నృపతిం రాజన్ సాయనార్యో మమానుజః సర్వం వేత్యేష వేదానాం వ్యాఖ్యాతృత్వే నియుజ్యతాం. మహారాజా, నా తమ్ముడు సాయనాచార్యులు తమకు తెలిసినవాడే. అతడు పండిత శిరోమణి. అతనికే వేద వ్యాఖ్యాన భారాన్ని అప్పగించడం మంచిది అని చక్రవర్తితో విన్నవించుకున్నాడు. బుక్క మహీపతి అంగీకరించి వెంటనే సాయనుడిని విజయనగరానికి పిలిపించుకున్నాడు. ఆ విధంగా సాయనుడు విజయనగరం సంస్థానంలో అడుగుపెట్టడం, స్థిరపడడం జరిగింది. అప్పటికి అతని వయస్సు ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు కావచ్చు. బుక్కరాయలు వేదార్థ ప్రకాశం చేయమనడానికి ముఖ్య కారణం ఇది. హిందూ ధర్మానికి కల్పవృక్షం వేదం. రాను రాను అది మూలమాత్రంగా మిగిలిపోయి దాని అర్థము ఎవరికీ తెలియకుండా పోతోంది. అదిగాక తురుష్కుల విజృంభణ వలన దేశంలో ధర్మానికి దెబ్బ తగులుతోంది. కాగా మూలకందమైన వేదార్థం బాగా ప్రచారం కావాలి. అలా అయిన నాడే ఇతిహాస పురాణాదులకు కూడా మంచి బలం కలుగుతుంది. మంచి సమర్థుడైన వాడే వేదాలకి వ్యాఖ్య రచించాలి అని సమర్థుడు సాయనాచార్యులు లభించాడు. ఇంతకు అసలు వేదం అంటే ఏమిటి? మానవునికి కావలసిన ఇహపరల్లో ధర్మాలన్నీ తెలియజేసే గ్రంథం వేదం. దానిని మహర్షులు లోకంలో ప్రవర్తింపజేశారు. అది అనాదిగా భారతదేశపు ఉత్తమ సంపదగా పరిగణించబడుతోంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని ముఖ్యంగా వేదాలు 4. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అన్నవి వేదంలోనే భాగాలే. అవి వేదాలకు వ్యాఖ్యలు వంటివి. అందులో ఉపనిషత్తులు పరమాత్మతత్వాన్ని బోధించే గ్రంథాలు. వీటినే వేదాంతము అంటారు. ఋగ్వేదం ఛందోబద్ధమై ఉంటుంది. అంటే అందులోని మంత్రాలు పద్యాల్లాగా ఒకానొక ఛందస్సుకు లొంగి ఉంటాయి. యజుర్వేదంలోని మంత్రాలు పద్య రూపంగాను గద్య రూపంగాను కూడా ఉంటాయి. సామవేద మంత్రాలు సంగీతంతో పాడతారు. అథర్వవేదం కూడా గద్య పద్య రూపంలో ఉంటుంది. ఇందులోని మంత్రాలు అనేక రోగాల్ని పోగొట్టడానికి, గొప్ప గొప్ప శక్తుల్ని సంపాదించడానికి ఉపయోగిస్తాయి. వేదాల్లో ముఖ్యంగా 2 భాగాలున్నాయి. పూర్వభాగము, ఉత్తర భాగము అని వాటికి పేర్లు. పూర్వభాగం అంతా యజ్ఞయాగాదులకు సంబంధించినది. ఉత్తర భాగం కేవలం ఆత్మతత్వానికి చెందినది. పూర్వభాగానికి పూర్వమీమాంస లేక ధర్మమీమాంస అని, ఉత్తర భాగానికి ఉత్తరమీమాంస లేక బ్రహ్మమీమాంస అని సాంప్రదాయంగా వస్తున్న నామధేయాలు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా చర్చించి నిర్ణయాలు చెప్పే పద్ధతిని మీమాంస అంటారు.
యజ్ఞమన్నా యాగమన్నా దేవతలను సంతోషపెట్టి శ్రేయస్సులు పొందడానికి మానవులు ఆచరించే ఒక విధమైన కర్మ. వందల కొలది యజ్ఞాలను వాటిని ఆచరించే పద్ధతులను యజుర్వేదం తెలియజేస్తుంది. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలను ఋగ్వేద మంత్రాలు అనేక విధాలుగా పొగుడుతాయి. అవే మంత్రాలు సామవేదంలో సంగీతంతో కలిశాయి. అథర్వవేద మంత్రాలు కూడా చాలా వరకు యాగాలకి ఉపయోగిస్తాయి. యజ్ఞయాగాల ప్రసంగంలోనూ తత్వ ప్రసంగంలోనూ వేల కొలది మానవ ధర్మాల్ని, విశ్వ కళ్యాణమైన ధర్మాల్ని వేదాలు బోధించాయి. అనంతాహ వైవేదాహ అని ఆర్యుల వచనం. వేదాలకు లెక్క చూపడం బహు కష్టం అని దాని తాత్పర్యం. అయినా వేదాలన్నీ కలిపి సుమారు 20,000 మంత్రాలు ఉంటాయని విమర్శకులు అంటారు. ప్రతి యుగంలోనూ కలగాపులగంగా ఉన్న వేదాలని విశదంగా విభజించే ఒక మహానుభావుడు ఉదయిస్తూ ఉంటాడు. అలా విభజించే మహాపురుషుణ్ణి వేదవ్యాసుడు అనడం ఆచారం. అదొక బిరుదు. ఈ కలియుగం ఆరంభంలో కృష్ణద్వైపాయనుడు అనగా మహాభారతం మొదలైన పురాణాలను రచించిన మహర్షి వేదవ్యాసుడు అయినాడు. ఇటువంటి వేదవాంగ్మయానికి భాష్యం రాయడం అంటే ఎంత కష్టమో సులువుగా ఊహించుకోవచ్చు. అది నక్షత్రాలను లెక్కపెట్టడం వంటిది, సముద్రానికి ఏతాము ఎత్తడం వంటిది. ఎంతో పాండిత్యం ఉండాలి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, అర్థాలను చెప్పే గ్రంథాలు, జ్యోతిష్యం, కల్పం ఇవన్నీ. ఇందులో మళ్ళీ మీకు శిక్ష అంటే వేద మంత్రాలను ఉచ్చరించే విధానం చెప్పే శాస్త్రం. అదే నిరుక్తం అంటే వేద శబ్దాల ఉత్పత్తిని, అర్థాలని చెప్పే గ్రంథం. అలాగే కల్పం అంటే యజ్ఞయాగాదులు చేసే విధానాల్ని చూపే శాస్త్రం. అది ఇందులో మనకి ఏమేమి ఉండాలి మళ్ళీ ఒకసారి చదువుదాం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అన్న 6 వేదాంగాలు పూర్తిగా తెలియాలి. తర్కశాస్త్రము, ధర్మశాస్త్రము, పురాణాలు అన్ని అధీనంలోనే ఉండాలి. సాంప్రదాయం తెలిసి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి. అన్నిటినీ మించి బుద్ధి కుశలత, సమన్వయ శక్తి ఉండాలి. పూర్వజన్మ సుకృతం వల్ల సాయనునికి పైన చెప్పిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే వేదార్థ ప్రకాశం అనే లక్ష్మి ఆయన్ని స్వయంగా వరించింది. అందుకే ఆయనకు ఆచార్య అన్న బిరుదం దక్కింది. ప్రతివాడు ఆచార్యుడు కాలేడు, కాకూడదు కూడా. శాస్త్రసారం వంటబట్టినవాడు ఆచార్యుడు. సకల శాస్త్రాలను శిష్యులకు బోధించగలిగిన వాడు ఆచార్యుడు. ధర్మ మార్గంలో సంచరించేవాడు ఆచార్యుడు. ఆదర్శ పురుషుడు ఆచార్యుడు. ఆచార్య బిరుదం సాయనునికి సార్థకమైనట్లు నాటికి నేటికి కూడా ఇంకెవరికి సార్థకం కాదేమో. ఎస్కే గారు కలిసి మీరు అనుకుంటారా? ఓకే ఓకే బుక్కరాయుని ఆదేశంతోనూ మాధవాచార్యుల ఆశీర్వాద బలంతోనూ శుభ ముహూర్తాన సాయనాచార్యులు వేదభాష్య రచనకు ఉపక్రమించి ఇంచుమించు 10 సంవత్సరాలలో భాష్యాలను పూర్తి కావించాడు. తన భాష్యాలకు వేదార్థ ప్రకాశం అనే సముచితమైన పేరు పెట్టాడు. అన్నగారి యందుండే ప్రేమ వల్ల, గౌరవం వల్లను మాధవీయం అనే మరో మంచి పేరును కూడా వాటికి పెట్టాడు. అన్న తమ్ముళ్ళిద్దరికీ అభేదం అని సూచించడానికి ప్రతి చోట సాయన మాధవ అనే పదాన్నే వాడుకున్నాడు. సాయనాచార్యులు వ్రాసిన వేద భాష్యాల వరస ఈ విధంగా ఉంటుంది. చదివేనండి పర్సనే? చదివండి. ఓకే. సంహితలు మూల భాగాలు: ఋగ్వేద సంహిత, తైత్తరీయ సంహిత అంటే కృష్ణ యజుర్వేదం, కాణ్వ సంహిత అంటే శుక్ల యజుర్వేదం, సామవేద సంహిత, అథర్వవేద సంహిత. ఇవి సంహితాలు. తర్వాత బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు. తైత్తరీయ బ్రాహ్మణం, తైత్తరీయారణ్యకం ఇవి కృష్ణ యజుర్వేదం. ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయారణ్యకం ఇవి ఋగ్వేదం. తాండ్య బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం, సామవిధాన బ్రాహ్మణం, ఆర్షేయ బ్రాహ్మణం, దేవతాధ్యాయ బ్రాహ్మణం, ఉపనిషద్ బ్రాహ్మణం, సింహితోపనిషద్ బ్రాహ్మణం, వంశ బ్రాహ్మణం ఇవి సామవేదం. సంహితోపనిషత్ ఓకే. ఇవి సామవేదం. తర్వాత శతపథ బ్రాహ్మణం శుక్ల యజుర్వేదం. సాయనుడు ఇతర శాస్త్రాలలో కూడా గట్టివాడు. అందుచేతనే ధర్మశాస్త్రం, వ్యాకరణం, అలంకారం మొదలైన శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలను కూడా కొన్నింటిని రచించాడు. అవి మిక్కిలి ప్రామాణికంగా పరిగణింపబడుతున్నాయి. వాటిలో ప్రాయశ్చిత్త సుధానిధి అనేది ఇది ధర్మశాస్త్ర గ్రంథం. కర్మలను ఆచరించేటప్పుడు సహజంగా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.
వాటిని సర్దుబాటు చేసుకునే విధానాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. అటువంటి ప్రాయశ్చిత్తాలను ఇది వివరిస్తుంది. తర్వాతది ధాతువృత్తి. వ్యాకరణ శాస్త్ర గ్రంథం అన్నమాట ఇది. సంస్కృత భాషలోని ధాతువులకు సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. సాయనుని అన్నగారి పేరుతో మాధవీయ ధాతువృత్తి అని ప్రచారంలోకి వచ్చిందన్నమాట ఇది. మూడోది అలంకార సుధానిధి. ఉపమ, రూపకం మొదలైన అలంకారాలను విశదీకరిస్తుంది ఇది. ఇందులోని ఉదాహరణ శ్లోకాలన్నీ సాయనాచార్యుల జీవితానికి సంబంధించినవే. ఇదొక విశేషం, విచిత్రం కూడా. ఈ 3 గ్రంథాలను కంపరాయల కుమారుడైన రెండవ సంగముని కాలంలో సాయనుడు రచించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నాలుగవది సుభాషిత సుధానిధి. నీతిని, నియమాన్ని, సదాచారాన్ని బోధించే మంచి మాటలను సుభాషితాలంటారు. సంస్కృత వాంగ్మయంలో ఉన్న చాలా సుభాషితాలు ఇందులో చోటు చేసుకున్నాయి. సాయనుడు కంపరాయల సమయంలో దీన్ని కూర్చాడని, ఈ గ్రంథమే అతని మొదటి రచన అని విమర్శకులు అంటారు. ఐదవది పురుషార్థ సుధానిధి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలకు సంబంధించిన పురాణ శ్లోకాలన్నీ ఇందులో ఒక చోట కూర్చబడ్డాయి. బుక్కరాయల కాలంలోనే దీని రచన జరిగినట్లు తెలుస్తుంది. ఆరవది ఆయుర్వేద సుధానిధి. ఇది వైద్య గ్రంథం. ఏడవది యజ్ఞతంత్ర సుధానిధి. యజ్ఞ యాగాదులను ఆచరించే విధానాలను సమగ్రంగా చర్చిస్తుంది. ఇది శ్రౌత గ్రంథం. పై 2 గ్రంథాలను సాయనాచార్యుడు బుక్కరాయల కుమారుడైన రెండవ హరిహరరాయల కాలంలో రచించినట్లు సాక్ష్యాలున్నాయి. సాయనాచార్యుల నిత్య జీవనం కూడా ఒడిదొడుకులు ఏమీ లేకుండా సాఫీగా నడిచిపోయింది. పవిత్రమైన, ప్రశాంతమైన, ఉదారమైన, గంభీరమైన సంపూర్ణ జీవితాన్ని ఆయన అనుభవించారు. సాయనుని కుమారులు 3: కంపన, మాయన, సింగన అని వారి పేర్లు. వారు కూడా తండ్రి కళ్ళ ఎదుటనే పెరిగి పెద్దవారై మహాపండితులు, మహాకవులు అయినందువల్ల సాయనుని ఆనందానికి అవధులు ఉండేవి కావు. అటువంటి సార్థక జీవితాన్ని అనుభవించి శతాయు పురుష అనిపించుకుని రెండవ హరిహరరాయల కాలంలో, అంటే సామాన్య శకం 1387వ సంవత్సరంలో సాయనాచార్యులు బ్రహ్మసాయుధ్యాన్ని పొందాడని చరిత్ర చెప్తుంది. అంటే చనిపోయారని, మరణించారు. ఈ విధంగా వరుసగా నలుగురు రారాజుల ఆదరం పొందడం, మహాపండితుడుగా, మహామంత్రిగా, మహారాజనీతివేత్తగా, మహాగ్రంథ రచయితగాను ప్రఖ్యాతిని పొందడం, ఆర్ష ధర్మోద్ధారకుడు కావటం, పరిపూర్ణ జీవితాన్ని అనుభవించటం ఎవరికీ ఒక్కసారి లభించవు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహాపురుషునికే లభిస్తాయి. అటువంటి మహాపురుషుల్లో సాయనాచార్యులు ఒకరు. వేదాలు ఉన్నంత వరకు సాయనాచార్యుల కీర్తి పతాకం ఎగురుతూనే ఉంటుంది. హిందూ ధర్మం నిలిచినంత వరకు సాయనాచార్యుల గ్రంథాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. సనాతన ధర్మం ఉన్నంత వరకు సాయనాచార్యుల పవిత్ర నామధేయం ఆర్యుల చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అదే మహాపురుషుల అదృష్టం. నాస్తి తేషాం యశః కాయే జరామరణం భయం. అంటే మహాపురుషుల కీర్తికి ముసలితనము, మృత్యువు అంటూ ఉండవు. అద్భుతం అండి. సాయనాచార్యుల జీవితం అద్భుతం. వండర్ఫుల్ అసలు. బాగుంది కదా? చాలా బాగుంది. మనకి చాలా మంది విషయాలు మనకి తెలియవు. మనం ఏదో సామాన్య మన జీవితంలో ఏదో వెళ్ళిపోతున్నాం, కానీ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అట్లీస్ట్ ఈ చిన్న పుస్తకాల ద్వారా కనీసం మనకు కొంతైనా ఇన్ఫర్మేషన్ తగ్గుతాం. ఇప్పుడు మనం వాళ్ళు చూసి భాష్యాలు రాశారు, మనం కనీసం చదవను కూడా చదవలేకపోతున్నాం. అవన్నీ ఉన్న పరిస్థితి అలాంటిది. అన్ఫార్చునేట్ బట్ ట్రూ. ఇది చేయగలిగింది ఏం లేదు. సరే, ప్రేక్షకులు, వీక్షకులు, మీరు కూడా సాయనాచార్యుని జీవితం గురించి ఎంతో కొంత నేర్చుకుని మీరు కూడా ఇలాంటి పుస్తకాలు కనీసం ఒక్కటైనా మీరు చదువుతారని ఆశిస్తూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.